ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే 3వ తరగతి 4వ తరగతి మరియు 5వ తరగతులకు ప్రతి పాఠం కూడా ఎటువంటి సోపానాలతో ఉంది. ఒక పాఠాన్ని తీసుకున్నాం. ఆ పాఠంలో ఎటువంటి సోపానాలు అనేవి ఉన్నాయి. ఫస్ట్గా సన్నివేశ చిత్రం ప్రశ్నలు అని చెప్పేసి మనకు ఉంటాయి. ఆ సన్నివేశ చిత్రం ప్రశ్నలు అనేవి సన్నివేశ చిత్రం అనేది ఏ పేరుతో ఉంటుంది అంటే చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంటుంది. నెక్స్ట్ మనకి కవి పరిచయం ఉంటుంది. నెక్స్ట్ పాఠం, నెక్స్ట్ అర్థాలు, నెక్స్ట్ ఇవి చేయండి అనే శీర్షికతో మనకి ఏముంటాయంటే చూడండి, ఇక్కడ మనకి ఇవి చేయండి అనే శీర్షికతో మనకి విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయండి. ఇవి చేయండి అనే శీర్షికతో ఇవ్వబడతాయి. ఏంటో విద్యా ప్రమాణాలు? వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, ప్రాజెక్టు పనులు, భాషాంశాలు. ఇలా మనకి ఎన్ని విద్యా ప్రమాణాలు అంటే 7 విద్యా ప్రమాణాలండి. ఈ 7 విద్యా ప్రమాణాలు కూడా మనకి దేని తర్వాత ఉంటాయి చూడండి. ఈ 7 విద్యా ప్రమాణాలు కూడా మనకి 7 విద్యా ప్రమాణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. ఈ 7 విద్యా ప్రమాణాల తర్వాత మనకి ఈ మాసపు పాట అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ మాసపు కథ అనేది ఉంటుంది. ఈ మాసపు పాట అనేది విద్యార్థులతో కంఠస్థం చేయించాలి. ఈ మాసపు కథ అనేది విద్యార్థులతో స్వంతంగా వాళ్ళు చదివి నేర్చుకునేలాగా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి. ఇలా 3, 4, 5 తరగతులకి సోపానాలు ఇవ్వబడ్డాయి. ఫస్ట్ సన్నివేశ చిత్రం ప్రశ్నలు, నెక్స్ట్ కవి పరిచయం, నెక్స్ట్ పాఠం వెనుకుండే అర్థాలు అనేవి ఉపాధ్యాయుడు చెప్పకూడదండి. విద్యార్థులు ఆ అర్థాలకు సంబంధించిన నిఘంటు, అంటే ఆ అర్థాలనే నిఘంటు ఇక్కడ చెప్పారు. అంటే ప్రతి పాఠం వెనకాల నిఘంటు ఏర్పాటు చేయబడింది అన్నట్లుగా. అంటే చివరిలో ఎలాగో నిఘంటు ఉంది పాఠ్యపుస్తకం చివరిలో, కానీ ప్రతి పాఠం వెనకాల ఉండే అర్థంని ఉపయోగించుకొని విద్యార్థి ఆ పదానికి అర్థాన్ని వెతికి తెలుసుకోవాలి అని అర్థం. నెక్స్ట్ ఇవి చేయండి అనే శీర్షికతో మనకి 7 విద్యా ప్రమాణాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ విద్యా ప్రమాణాల తర్వాత సామర్థ్యాలు. ఈ విద్యా ప్రమాణాల తర్వాత మనకి ఏమి ఇవ్వబడిందంటే ఈ మాసపు పాట, ఈ మాసపు కథ. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఎలా ఉన్నాయి, ఎలా నేర్చుకోవాలని చెప్పేసి నేను చూసుకున్నట్లయితే చూడండి. ఫస్ట్గా మనం ఇక్కడ బారిస్టర్ పార్వతీశం పాఠ్యాంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సన్నివేశ చిత్రం ఏమని ఇవ్వబడింది? చూడండి, ఆలోచించి మాట్లాడండి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఈ చిత్రంలో సన్నివేశాల గురించి మాట్లాడండి. ఈ చిత్రంలో చూడండి, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే వలస వెళ్ళిపోతున్న మాదిరిగా ఉన్నారు. చూడండి, వలస వెళ్ళిపోతున్న మాదిరిగా ఉన్నారు కదండి. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేశారా? మీ ప్రయాణం గురించి చెప్పండి. వీళ్ళు రైలు ప్రయాణానికి వెళ్తున్నట్లుగానే ఉన్నారు కదండి. అందుకే ఇది ఆ పార్వతీశం యొక్క రైలు ప్రయాణం ఎలా జరుగుతుందని చెప్పేసి ఆ పాఠ్యాంశంలోనికి పిల్లల్ని తీసుకువెళ్ళడం కోసం ఒక సన్నివేశ చిత్రాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిత్రం యొక్క ఉద్దేశం ఏమిటి? ఉపాధ్యాయ సూచనలు, ముందు మాట, విద్యార్థి సూచనలు, ఇవన్నీ కూడా నేను వెంటనే మీకు ఇంకొక వీడియోలో అందించబోతున్నానండి. వాటి యొక్క ప్రశ్నలు ఎలా రాబోతున్నాయని చూడండి. సన్నివేశ చిత్రం తర్వాత కవి పరిచయం అనేది ఉంటుంది. కవి పరిచయం అనేది మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అంశం అండి. మీరు ముందుగా ప్రతి కవి పరిచయం గురించి కూడా ముందుగా నేర్చేయండి. కవి పరిచయం నుంచి మీకు ఎలాగలేదన్నా 2 బిట్లు అనేవి వస్తాయండి. కవి పరిచయం నుంచి మీకు 2 బిట్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. నెక్స్ట్ మనకి పాఠ్యాంశం తర్వాత మనకి ఏమి ఇవ్వబడ్డాయి అంటే అర్థాలు ఇవ్వబడ్డాయి. మీరు అర్థాలు అనేవి ప్రతి ఒక్కటి కూడా కూలంకుశంగా నేర్చుకోవాలి. ఫస్ట్ మనకి చదవండి, ఆనందించండి, తర్వాత కవి పరిచయం, నెక్స్ట్ అర్థాలు, నెక్స్ట్ మనకి ఇవి చేయండి. దాని కింద మనకి ఏం చెప్పుకున్నామండి? 7 విద్యా ప్రమాణాలు అనేవి ఇవ్వడం జరిగింది. 3, 4, 5 తరగతులకి 7 విద్యా ప్రమాణాలు కూడా ఇవ్వబడ్డాయి. కానీ 6, 7, 8 తరగతులకి అవి కుదించబడి 3గా కుదించబడ్డాయి. కానీ ఇక్కడ మాత్రం 3, 4, 5 తరగతులకు మాత్రం 7 విద్యా ప్రమాణాలను కూడా ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే వినడం, ఆలోచించి మాట్లాడడం. ఈ విద్యా ప్రమాణం గురించి ఇక్కడ ఏమిచ్చారు చూడండి. ఒక చిత్రం ఇచ్చారు. ఆ చిత్రం గురించి ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నని ఆలోచించి సమాధానాలు చెప్పడం, జట్టుగా ఆలోచించి చెప్పడం, ఇవంతా కూడా జరుగుతుందండి ఇందులో.
నెక్స్ట్ చదవడం వ్యక్తపరచడం కిందన మనకి ఒక పద్యం కానీ ఒక పేరా కానీ ఒక భావం కానీ ఇచ్చి దాని కిందన ప్రశ్నలు అనేవి అడుగుతారు. ఇది కూడా మనకి ఒక్కొక్క కొత్త అంశం ఇచ్చేటప్పుడు ఇది కూడా మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ మనకి తప్పొప్పులను గుర్తించడం అంటే దీనికి పారాగ్రాఫ్కి సంబంధించిందేనండి. ఇదంతా కూడా పారాగ్రాఫ్కి సంబంధించిందే. నెక్స్ట్ కింద పేరాలు చదివి సరైన జవాబులు రాయండి అని చెప్పి ఇంకొక పారాగ్రాఫ్ని ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ ఎవరు రచించారు ఇది మాత్రం మీరు తెలుసుకోవాలండి. ఒక్కొక్క దానికి పారాగ్రాఫ్ ఎవరు రచించారు అనేది మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క పారాగ్రాఫ్కి మాత్రం ఎలా జరుగుతుంది అనేది ఎవరు. ఇది పార్వతీశంకి సంబంధించిన పాఠ్యాంశంలోని పారాగ్రాఫే కాబట్టి దీనికి ఇవ్వలేదు. దీనికి మాత్రం ఒక కొత్త పారాగ్రాఫ్ కాబట్టి కొత్తగా ఎవరు రచించారని చెప్పి ఇవ్వడం జరిగింది, అది తెలుసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ పేరాలో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు, నెక్స్ట్ సొంత వాక్యాలు. నెక్స్ట్ ఈ వాక్యాలు చదివి ప్రశ్నలు తయారు చేయండి. చూడండి, గణపతి గాడిదను అధిరోహిస్తానని అన్నాడు. చూడండి, ప్రశ్నలు తయారు చేయడం ఇది కూడా మనకు అవసరమే. మీరు టెక్స్ట్ బుక్ చదవలేకపోయినా గ్రామర్ పార్ట్ అనేది ప్రతి ఒక్కటి చూడండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఒక పేరా ఇవ్వడం జరిగింది. ఈ పేరాను కూడా చదవమని చెప్పారు. చదివి ఖాళీలు కింద ఉండేటటువంటి ఖాళీలన్నింటినీ కూడా పూరించమని చెప్పారు. ఇక్కడ నక్షత్రాలు రాసులు ఇవనేటటువంటిది ఇచ్చారు. ఇది కూడా చదవండి. చదివేశాక కింద ఉండేటటువంటి పట్టికని పూరించండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నట్లయితే పదజాలం చూడండి, 2 విద్యా ప్రమాణాలు చెప్పుకున్నాం. వినడం, ఆలోచించి చెప్పడం, నెక్స్ట్ చదవడం నెక్స్ట్ చదవడం వ్యక్తపరచడం. నెక్స్ట్ 3వది అయినటువంటిది ఇది 3వ విద్యా ప్రమాణం అండి. 3వది పదజాలం ఏమిచ్చారు అని చెప్పేసి, పదజాలం అంటే ఏంటంటే పిల్లలతో చూడండి పేర్లు రాయించడం, నెక్స్ట్ బహువచన పదాలు రాయించడం, ఇది పదాలే. నెక్స్ట్ హల్లులు ఉపయోగించి అర్థవంతమైన వాక్యాలు రాయడం కష్టమే, అసాధ్యం కాదు. ఇలాంటివి రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. చూడండి, వాళ్ళకి హల్లులను ఉపయోగించి వాక్యాలు రాయించడం అంటే చిన్న చిన్న పదాలతో వాక్యాలు రాయించడం, అదంతా కూడా 3వ విద్యా ప్రమాణం అండి. నెక్స్ట్ 4వ విద్యా ప్రమాణం నెరవేర్చేందుకు స్వీయ రచన అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్వీయ రచన ఏంటి అంటే చూడండి, వాళ్ళు సొంతంగా స్వీయ అంటే తనంతట తానుగా రాసేటటువంటి రచన. వాళ్ళు ఏం రాస్తారంటే తాను తెలుసుకున్న అంశాలు, తాను నేర్చుకున్న అంశాలు. ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు రిపీట్ అవుతూ ఉంటాయంటే మీ మాటల్లో చెప్పండి. స్వీయ రచన అంటే మీ మాటల్లో చెప్పండి, దీనిని గురించి నువ్వు ఎలా చెప్తావు, లేదా వర్ణించి చెప్పు, నువ్వు ఎలా భావిస్తున్నావో చెప్పు. ఇలాంటివన్నీ కూడా స్వీయ రచనలు అవుతాయండి. నెక్స్ట్ విద్యా ప్రమాణం మనకి 5వ విద్యా ప్రమాణం అండి, సృజనాత్మకత గురించి ఏముంది అని చెప్పేసి చూసుకోవాలి. సృజనాత్మకత అంటే ఏంటి? ఒక కొత్తదనం. సృజనాత్మకత అంటేనే ఒక కొత్తదనం. అంటే సొంత మాటల్లో చెప్పడం, పొడుపు కథలు చెప్పడం, పొడుపు కథలు చెప్పడం. కథ సగం ఇచ్చారనుకోండి, మిగతా సగాన్ని ఊహించి చెప్పడం. సృజనాత్మకత అంటే ఊహ లేదా సొంతంగా చెప్పడం. ఇదంతా కూడా సృజనాత్మకత కిందకి వస్తుంది. ఊహ లేదా సొంతంగా చెప్పడం ఇవంతా కూడా. కథను పొడిగించి చెప్పడం, పద్యాన్ని పొడిగించి చెప్పడం, శీర్షికలు రాయడం, గేయాలు పాడడం, అభినయంతో పాడడం, ఇవన్నీ కూడా సృజనాత్మకత కిందకి వస్తాయి. నెక్స్ట్ ప్రశంస. నెక్స్ట్ 6వదైనటువంటి ప్రశంస ఏంటంటే ప్రయాణంలో మీకు సహకరించిన తోటి ప్రయాణికుల్ని ఎలా ప్రశంసిస్తావు. ప్రశంస అంటే పొగడతా అండి. ఎవరినైనా పొగడ్డం. అప్పుడు ఎలా పొగుడుతారు? మనం ఎంత ముఖ్యమైనదో చెప్పు అని అన్నామనుకోండి, నీ ఉద్దేశం చెప్పు, లేదా ఎవరి గురించైనా ఒక మంచి లక్షణాలు చెప్పు అని ఇలాంటివి ఏవైనా ప్రశ్న అడిగేటప్పుడు ఆ విద్యార్థి ఎలా పొగుడుతాడు, ఎలా గొప్పతనాన్ని చెప్తాడు, ఎలా ఇచ్చేస్తాడు, ఎలాంటి విలువలను ఇస్తాడు, ఎలాంటి అంటే అవతల వ్యక్తిని ఎలా గౌరవిస్తాడు, ఇలాంటివన్నీ కూడా ప్రశంస కిందకు వస్తాయండి. ఈ ప్రశంస అనేవి ఎలాంటివి ఇస్తున్నారని చెప్పేసి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మెథడాలజీ పరంగా కూడా మీకు ఉపయోగపడతాయి. ప్రశంసకు సంబంధించిన బిట్లు ఎలా ఉంటాయి ఏంటనేది. నెక్స్ట్ భాషాంశాలు అనేది మనకి
ఏడవదండి. భాషాంశాలు మనకి 7వ విద్యా ప్రమాణం. ఈ భాషాంశాల్లో మనకి భాషాంశాలు వ్యాకరణాంశాలు ఏంటంటే ప్రతి గ్రామర్ పార్ట్ అంతా కూడా ఇందులో మనకు కవర్ అయిపోతుందండి. భాషాంశాలు వ్యాకరణాంశాల్లో ప్రతి గ్రామర్ పార్ట్ మనకు తెలుసు కదా, సందులు, సమాసాలు, వాక్యాల్లో రకాలు, నెక్స్ట్ ఛందస్సు, ఇవన్నీ కూడా భాషాంశాల్లో మనకి కవర్ అయిపోతాయి. ఇక్కడ సమాపక వాక్యాలు, అసమాపక వాక్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. సమాపక వాక్యం అంటే ఏమిటి, అసమాపక వాక్యం అంటే ఏమిటి అని చెప్పేసి మనకి ఇక్కడ పాఠ్యాంశంలో వివరంగా ఇచ్చిన తర్వాత కిందన మనకి ఇలా చేయిస్తున్నారు. సో మనకి వెనకాల ఉండేటటువంటి భాషాంశాలు అనేది తప్పనిసరిగా నేర్చుకోవలసిన అంశము. భాషాంశాలు అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. సృజనాత్మకత, ప్రశంస అనేది మనకి మెథడాలజీలో వస్తాయి. మీకు ఇక్కడ అడిగేటటువంటి క్వశ్చన్స్ అనేవి ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఫేమ్ అవుతున్నాయి అనేది మీరు నేర్చుకుంటే మీకు అక్కడ మెథడాలజీలో వచ్చే బిట్ అనేది ఇది ప్రశంసకు సంబంధించిందా, సృజనాత్మకతకు సంబంధించిందా, పదజాలానికి సంబంధించిందా, స్వీయ రచనకి సంబంధించిందా అని అడిగేటప్పుడు మీరు తడబడకుండా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి. సృజనాత్మకత అనేసరికి ఒక సొంత మాటల్లో చెప్పడం, ఒక ఊహాత్మకంగా చెప్పడం, అదంతా కూడా సృజనాత్మకత. ప్రశంస అంటే ప్రశంసించడం, పొగడ్త, విలువనివ్వడం, గౌరవించడం, ఎదుట వ్యక్తిని గౌరవిస్తూ మాట్లాడడం, ఒక జాతీయ గీతాన్ని గౌరవించడం, ఒక రచయితను గౌరవించి మాట్లాడడం, ఎవరినైనా పొగుడుతూ మాట్లాడడం, ఇదంతా కూడా ప్రశంస కిందకు వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఎన్ని గ్రహిస్తూ నేర్చుకోవాలి, ఆ వాక్యం అనేది, ఆ ప్రశ్న అనేది ఎలా తయారు చేయబడుతుంది, ఆ ప్రశ్ననే ఎందుకు ఆ విషయం దగ్గర అడుగుతున్నారనే విషయం మీరు గమనించాలి. నెక్స్ట్ మనకి ఈ మాసపు పాట మనకి చూడండి. భాషాంశాలు 7 విద్యా ప్రమాణాలు అయిపోయిన తర్వాత భాషాంశాలు 7 విద్యా ప్రమాణాలు అయిపోయిన తర్వాత ఈ మాసపు పాట అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఏరువాక పాట. ఏరువాక పాట యొక్క రచయిత ఎవరు, కాలం ఆయన యొక్క కాలం ఏంటని తెలుసుకోవాలి. ఆయన రచనలు కూడా మనం తెలుసుకోవాలి తప్పనిసరిగా. ఇది మీరు ఎలాగో చదువుతారు. నెక్స్ట్ వన్, నేను ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో బిట్లు ఎలా ఫేమ్ అవుతున్నాయని చెప్పేసి మీకు వీడియోలు నేను క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తున్నానండి వీడియోల్లో. నెక్స్ట్ ఈ మాసపు కథ ఏంటి, మనకి అత్యాస అనే కథ ఇవ్వడం జరిగింది. దీనిని రచించింది ఎవరు, పంచతంత్ర. ఇది ఎక్కడి నుండి తీసుకురాబడిందంటే పంచతంత్ర కథల నుండి తీసుకురాబడింది. దీన్ని రచించింది ఎవరైనా ఇచ్చారంటే ఇవ్వలేదు. సో మనకి ఈ కథలో ఎటువంటి పాత్రలు అనేవి ఉన్నాయి అని విద్యార్థి తనకి తానుగా గ్రహిస్తూ తనకి తానుగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మాసపు కథ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మాసపు పాట ఎందుకు ఇస్తారంటే ఈ పాటని విద్యార్థి కంఠస్థం చేయాలి. కంఠస్థం చేసి విద్యార్థి తన పాటని రాగయుక్తంగా పాడాలి, బభిరం చేయాలి. దీనికోసం మనకి ఈ మాసపు పాట అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనండి. మనకి 3rd, 4th, 5th అనేది మనకి ఈ రూపంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం 6th చూసుకున్నట్లయితే 6th క్లాస్ అనేది చూసుకున్నట్లయితే ఎలా ఉంది చూడండి. ఇక్కడ 6th క్లాస్ అండి. 6th క్లాస్లో మనకి ఏముంది, సన్నివేశ చిత్రము, ప్రశ్నలు. దీనిలో ఏముందండి, ఇక్కడ చదవండి అని లేదు, వినడం, ఆలోచించి మాట్లాడడం. మనకి ఇంతవరకు 3rd, 4th, 5thలో ఏముందంటే చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది. 6thకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడడం అని ఉందన్నమాట. ఫస్ట్ సన్నివేశ చిత్రం, ప్రశ్నలు. నెక్స్ట్ మనకి ఏమి ఇవ్వబడిందంటే ఉద్దేశం ఇవ్వబడింది. నెక్స్ట్ రచయిత గురించి ఇవ్వబడింది. నెక్స్ట్ పాఠం యొక్క సారాంశము. నెక్స్ట్ ఇవి చేయండి అని మనకి ఏమి ఇవ్వబడిందంటే ఉక్త లేఖనం ఇవ్వబడింది. నెక్స్ట్ అవగాహన. చూడండి, మనకి ఈ 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతిలో విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే విద్యా ప్రమాణాలు 7ని 3గా కుదించారు. 7ని కుదించారు. మనం 7 విద్యా ప్రమాణాలు చెప్పుకున్నాం కదండి 3, 4, 5వ తరగతిలో. ఆ 7ని కూడా 3గా కుదించారు. అవి ఎలా కుదించారు అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇలా ఇచ్చారన్నమాట. అవగాహన, ప్రతిస్పందన. చూడండి,
అవగాహన ప్రతిస్పందనలో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అవగాహన ప్రతిస్పందన కిందన. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకి ఏమి ఇచ్చారంటే స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస. ఈ మూడింటిని కలిపి వ్యక్తీకరణ సృజనాత్మకత కింద ఇచ్చారు. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం ఇవి 4 కలిపి అవగాహన ప్రతిస్పందన కింద ఇచ్చారు. నెక్స్ట్ మనకి పదజాలము, వ్యాకరణాంశాలు వీటిని కలిపి మనకి భాషాంశాలుగా ఇచ్చారు. అంటే 6వ తరగతికి వచ్చేసరికి మనకి విద్యా ప్రమాణాలు ఎన్నండి అంటే 3గా కుదించేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇవి చేయండి అనే ఉక్తలేఖనం ఉంది. తర్వాత మనకి అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు ఇవి 7 విద్యా ప్రమాణాలని 3గా కుదించేశారని చెప్పాం కదండి. ఈ 6వ తరగతిలో సోపానాలండి, ప్రతి పాఠ్యపుస్తకంకి ఉండే సోపానాలు ఇవి. నెక్స్ట్ మనకి ఏమివ్వబడిందంటే ప్రాజెక్ట్ పని. ఈ ప్రాజెక్ట్ పని అనేది 4 నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఉన్నాయి కదండి మనకి. ఈ 4 నిర్మాణాత్మక మూల్యాంకనాలకి సంబంధించి ఒక్కొక్క మూల్యాంకనానికి ఒక్కొక్క ప్రాజెక్టు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవి ఏ పేజీల్లో ఇచ్చారంటే 6th క్లాస్కి నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఏ పేజీల్లో ఇవ్వడం జరిగిందంటే 17, 25, 60, 77. ఎక్కడండి 17, 25, 60, 77 పేజీల్లో మనకి ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అవి ఎన్ని నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని పరీక్షించడానికంటే 4 నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని పరీక్షించడానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ 17 పేజీలో ఉన్నది మొదటి మూల్యాంకనానికి, 25వ పేజీలో ఉన్నది 2వ మూల్యాంకనానికి, 60వ పేజీలో ఉన్నది 3వ మూల్యాంకనానికి, 77వ పేజీలో ఉన్నది 4వ మూల్యాంకనానికి ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని అయిపోయినాక చమత్కార పద్యం అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ చమత్కార పద్యము అనేది మనకి భావంతో కలిపి మనం నేర్చుకోవాలి. అంటే ఒక పద్యం ఇస్తారు మనకి, అది దేనికి సంబంధించినది అని నేర్చుకోవాలి. మనం ఏది నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే చమత్కార పద్యం అనేది మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇందులో నేను ఇవి చేయగలనా అని చెప్పేసి విద్యార్థికి ఇవ్వబడ్డాయి. అంటే విద్యార్థికి ఎందుకు ఇవి ఇవ్వబడ్డాయి అంటే తాను నేర్చుకున్నటువంటి విద్యా సామర్థ్యాలన్నింటినీ తాను సాధించాడా లేదా అని చెప్పేసి ఇక్కడ విద్యార్థికి ఇవ్వబడ్డాయి. తాను సాధించలేకపోయినట్లయితే మళ్ళీ ఉపాధ్యాయుని సహాయంతో మళ్ళీ ఆ విద్యా సామర్థ్యాన్ని నేర్చుకోవడానికి ఇక్కడ ఇందులో అవును, కాదు టిక్ చేయడం లేదా ఇంటూ చేయడం అని చెప్పేసి 2 ఇవ్వబడతాయి. అందులో తను చేయగలిగితే టిక్ చేయాలి, చేయలేకపోతే ఇంటూ పెట్టాలి. మళ్ళీ పునరభ్యాసం కొరకు నేను ఇవి చేయగలను అనే అంశాలు ఎందుకు ఇవ్వబడతాయి అంటే పునరభ్యాసం కొరకు, దేనికంటే పునరభ్యాసం కొరకు ఇవ్వబడతాయి. నెక్స్ట్ ఒక మంచి మాట లేదా సూక్తి ఇవ్వబడింది. 6వ తరగతి 7వ తరగతిలో సూక్తులు ఉన్నాయి, 8వ తరగతిలో సూక్తులు లేవు. 6, 7 తరగతిలో ఉన్నటువంటి సూక్తులు మీరు ఇవి నేర్చేయండి. 6వ తరగతి 7వ తరగతిలో ఉండేటటువంటి సూక్తులు అనేవి మీరు తప్పనిసరిగా నేర్చేయాలి. 8వ తరగతిలో కూడా సూక్తి ఉందండి. 8వ తరగతిలో సూక్తి ఉంది, 7లో కూడా ఉన్నాయి, 6లో కూడా ఉన్నాయి. 6లో ఎక్కువ లేవండి, 1, 2 ఉన్నాయి. నెక్స్ట్ 7కి వచ్చేసరికి కొంచెం ఉన్నాయి, 8కి వచ్చేసరికి ప్రతి పాఠ్యాంశం వెనక కూడా ఇవ్వడం జరిగింది. నేను ఈ సూక్తులన్నీ కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి. ఈ చమత్కార పద్యాలు కూడా నేను వీడియో చేయడం జరిగింది. నేను మీకు వీడియో చేయడం జరిగింది, నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. చమత్కార పద్యాలన్నీ ఒక వీడియో ఉంటుంది. ఈ మంచి మాట అంతా కూడా మంచి మాట లేదా సూక్తులన్నీ ఒక వీడియో చేయడం జరిగింది, ఒక దగ్గర రాసి. నెక్స్ట్ చదవండి, ఆనందించండి అని చెప్పేసి చివరిలో మనకు ఒక కథ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడతో ఈ 6వ తరగతి అనేది ముగించడం జరిగింది. అయితే మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది చమత్కార పద్యం నేర్చుకోవాలి, సూక్తి అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈ 6వ తరగతి పాఠ్యాంశాల్లో సూక్తులు ఎక్కడ ఉన్నాయి అనేది నేర్చేయండి. కవి పరిచయాలు నేర్చేయండి. కవి పరిచయాల నుంచి తప్పనిసరిగా మనకి 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కవి పరిచయాలు నేర్చేయండి. కవి పరిచయం ఏంటి, ఉద్దేశ్యము నుంచి మనకు ఒక బిట్ వస్తుంది కాబట్టి ఉద్దేశ్యం నేర్చుకోవాలి, కవి పరిచయాలు నేర్చుకోవాలి. భాషాంశాలు అనేవి మనం ఎలాగా నేర్చుకుంటాము. చమత్కార పద్యం అనేది మనం అస్సలు వదలకూడదండి. మనకు ఒక వాక్యం ఇస్తారు, ఇది దేనికి సంబంధించింది, నీతి పద్యమా, చమత్కార పద్యమా, సుభాషితాల ఎలా అనేసి ఒకటి ఇస్తారు, మేటి పద్యమా అని ఇస్తారు. అంటే 4గింటిలో ఏ పద్యానికి సంబంధించింది అది నేర్చుకోవాలి కాబట్టి మనకు అది చమత్కార పద్యం అని తెలియాలి కాబట్టి అది నేర్చుకోవాలి.
నెక్స్ట్ ఒక మంచి మాట అనేది సూక్తి ఎవరు చెప్పారు అనేది ఉంటుంది కాబట్టి సూక్తి నేర్చుకోవాలి. ఓకేనండి, చూద్దాం ఆ సోపానాలు అనేవి ఇందులో ఉన్నాయా లేదనేది. చదవడం, ఆలోచించి మాట్లాడడం. తర్వాత ఇక్కడ ఉద్దేశం అనేది ఇవ్వబడింది, మీరు నేర్చుకుంటారు. రచయిత గురించి ఇవ్వబడింది, మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ చూడండి పాఠ్యాంశము, నెక్స్ట్ సారాంశము, నెక్స్ట్ ఇవి చేయండి అనేవి ఎందుకు ఇవ్వబడతాయి అంటే ఉక్త లేఖనం కొరకు ఇవ్వబడతాయి. నెక్స్ట్ అవగాహన ప్రతిస్పందన అండి. అవగాహన ప్రతిస్పందన కిందన మనకి చూడండి ఈ గేయం గురించే ఉంటాయి. చూడండి ఈ గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించమంటున్నారు. మా ధనం మూటలు దోచుకున్నాడు అనేది గేయంలో ఎక్కడ ఉంది, ఏ రూపంలో ఉందో రాయాలంట. కీడుతో మమ్మల్ని చెడిపోమంటున్నాడు, ఇది గేయం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి బిట్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ సరైన భాగంతో పూరించమంటున్నాడు. గాంధీ టోపీ పెట్టి ఖాళీలను సరైన భాగంతో పోల్చమంటున్నారు. గాంధీ టోపీ పెట్టి రావద్దు డాష్, రాత్నం బడిలో డాష్. గాంధీ టోపీ పెట్టుకొని మనకి అక్కడ స్కూల్కి రావద్దని చెప్పారు. ఎక్కడికి రావద్దని చెప్పారు, రాత్నం బడిలో ఉంచకూడదని చెప్పారు. ఇలా డాష్, ఇవి డాష్లు పూరించమని చెప్పారు కదండి. ఇలా కూడా ఇస్తారు కాబట్టి మనము గేయాన్ని మొత్తం కూడా చదవాలి. చూడండి ఇక్కడ ఉందండి అది. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకి రావద్దని చెప్పారు. నెక్స్ట్ రాత్నం బడిలో పెట్టవద్దన్నారు. టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో ఇగోండి. ఇలా మనకి అడుగుతారు కాబట్టి మనం ఇవి కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇక్కడ మనకి 3 విద్యా ప్రమాణాలుగా కుదించారు కాబట్టి మనకి ఎక్కువ సాగదీత ఉండదండి. వ్యక్తీకరణ, సృజనాత్మకత. నెక్స్ట్ భాషాంశాలు అన్నీ ఒక దాంట్లోనే పెట్టారు. వ్యక్తీకరణ, సృజనాత్మకత అంటే ఇందులోనే ఉంటాయండి. ప్రశంసించడం, ఇవన్నీ కూడా చూడండి. ప్రశంసించడం ఇవన్నీ ఏంటి, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఎటువంటిది ఎలా వస్తుందని చెప్పేసి మీరే గమనించి నేర్చుకోండి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు, భాషాంశాలు, వ్యాకరణాంశాలు ప్రతిదీ కూడా ఇదిగోండి. ఇక్కడ అక్షర విభాగం అనేది ఇవ్వడం జరిగింది కదండి, ఇవి నేర్చుకోండి. మీరు ఏదో దొంగ మెటీరియల్ అన్నీ చూడొద్దు, టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రం మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ అచ్చుల విభాగం, ఇది చాలా 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 నీట్గా ఇచ్చారండి. ఇక్కడ మనకి ఎక్కడికి మీరు వెళ్ళనవసరం లేదు. కావర్గమేంటి, చావర్గమేంటి, తావర్గమేంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు ఇవ్వడం జరిగింది. ఖండ్యాలు ఏంటి, తాళవ్యాలు ఏంటి, ఓష్ట్యాలు ఏంటి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ప్రశ్నలు, జవాబులు. ఇగోండి ప్రాజెక్ట్ పని అనేది ఇక్కడ 2వ నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నేను చెప్పాను కదండి చమత్కార పద్యం అనేది ఇవ్వడం జరిగింది. కరయు గంబు గలదు చరణంబులా లేవు అనేసి. నెక్స్ట్ నేను ఇవి చేయగలనా అని చెప్పేసి ఉన్నాయండి. ఇవి ఎందుకు ఇస్తారని చెప్పాను కదండి. ఈ పాఠ్యాంశం అంతటినీ కూడా వాళ్ళు సాధనా పత్రాలు, అభ్యసన పత్రాలు ఇవన్నీ చేయగలిగితే వాళ్ళు చేయగలిగినట్లు. చేయలేకపోతే ఇక్కడ కాదు అని పెట్టారంటే మళ్ళీ టీచర్ ఏంచి ఆ పిల్లలతో మళ్ళీ పునరభ్యసనం చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సూక్తి అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ గాంధీ గారు ఏం చెప్పారు, గాంధీజీ ఏం చెప్పారు అని చెప్పేసి నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి చివరిలో చదవండి, ఆనందించండి అని చెప్పేసి కథ ఇవ్వడం జరిగింది. ఇది జీవన విద్య. చూడండి సమయపాలన అనేది జీవన విద్యకి సంబంధించిందంట. ఇలా బిట్టిస్తారు. సమయపాలన దేనికి సంబంధించిందని చెప్పేసి ఇస్తారు, ఇలా బిట్టిస్తారు. కాబట్టి ప్రతిదీ గమనించుకుంటూ మీదనేముంది, ఈ కింద లాస్ట్లో ఏముంది అని చెప్పేసి ప్రతిదీ గమనించుకుంటూ చదవండి. నెక్స్ట్ మనకి 7th క్లాస్ చూసుకున్నట్లయితే 6th అయిపోయిందండి. 7th క్లాస్ ప్యాటర్న్ కూడా మనకి ఫస్ట్ చూడండి సన్నివేశ చిత్రంలో ప్రశ్నలు వస్తాయి కదా. ఇక్కడ సన్నివేశ చిత్రం ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ కూడా వినడం, ఆలోచించి మాట్లాడడం అనే ఇవ్వడం జరిగింది. వినడం, ఆలోచించి మాట్లాడడం అనే ఇవ్వడం జరిగింది. చూడండి వినడం, ఆలోచించి మాట్లాడడం. నెక్స్ట్ మనకి ఉద్దేశ్యం తర్వాత రచయిత గురించి ఇవ్వబడుతుందండి. రచయిత గురించి. నెక్స్ట్ పాఠము, నెక్స్ట్ సారాంశం. చూడండి రచయిత గురించి ఇవ్వబడింది. రచయిత గురించి తర్వాత మనకి పాఠము, ఇక్కడ మర్రి చెట్టు అనే పాఠ్యాంశం కదండి. ఈ పాఠ్యాంశము తర్వాత మనకి సారాంశము, అంటే కొన్నింటికి పద్య భాగాలకి సారాంశం ఉంటుంది. నెక్స్ట్ ఇవి చేయండి. చూడండి ఇక్కడ మనకి
ఇవి చేయండి అని ఇవ్వడం జరిగింది కదండి. ఇది ఉక్త లేఖనం. ఇవి చేయండి అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఉక్త లేఖనం అనే విషయం గుర్తుకు రావాలి. నెక్స్ట్ మనకి 3 విద్యా ప్రమాణాలు. ఇవి చేయండి తర్వాత మనకి 3 చూడండి 7 విద్యా ప్రమాణాలను 3గా కుదించారు కదండి. మనకి 3, 4, 5 తరగతుల వరకే 7 విద్యా ప్రమాణాలు. 6, 7, 8కి వచ్చేసరికి అవి 3గా కుదించబడి ఉంటాయి. ఓకేనండి. ఇవి చేయండి అనే అంశాల కింద మనకి ఇవి చేయండి తర్వాత మనకి 3 విద్యా ప్రమాణాలు అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ పని అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి మనకి చూసుకుంటే బిట్ వచ్చేవి చమత్కార పద్యము, సుభాషితము, నీతి పద్యము. నేను ఇవి తయారు చేశానండి. అన్నీ కూడా ఒకే దగ్గర తయారు చేశాను, వీడియో రూపంలో అందిస్తాను, మీరు తర్వాత చూడండి. చమత్కార పద్యము, సుభాషితము, నీతి పద్యము. నెక్స్ట్ మనకి నేను ఇవి చేయగలనా అనేవి ఉంటాయి కదండి. మనం చెప్పుకున్నాం కదా, పాఠ్యాంశం సాధనలు అనేవి చేయగలిగితే అవునని లేకపోతే కాదని పెట్టాలని. నెక్స్ట్ ఉపాధ్యాయులకు సూచనలు అనేవి ఉంటాయండి దీని తర్వాత. నెక్స్ట్ చదవండి ఆనందించండి అని చెప్పేసి మనకు ఒక కథ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సూక్తి లేదా మంచి మాట అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి 7వ తరగతి అండి. 7వ తరగతిలో ఉండేటటువంటి సోపానాలు. మనకి తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది చమత్కార పద్యం ఒకటిను సూక్తి. చమత్కార పద్యము, సూక్తి అనేది మనం తప్పనిసరిగా నేర్చేయాలి. ఎందుకంటే వాటి నుండి ఒక బిట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అవి నేర్చేయాలి. ముందు కనీసం వాటిలో ఉన్న మొదటి వాక్యం ఏంటి, లేదా భావం ఏంటి అనేది ఆ మాత్రం మీరు ఒకసారి చూసినా కానీ మీకు అవి గుర్తుండిపోతాయండి. నెక్స్ట్ పాఠ్యాంశంలో అలాగే ఉంటాయి. 6th క్లాస్ మాదిరిగానే 7thలో కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ 6th క్లాస్లో ఉన్నవన్నీ 4 మనకి అక్కడ 6th క్లాస్లో 5 చమత్కార పద్యాలు మాత్రమే ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయంటే 5 మాత్రమే ఉన్నాయి. 5 చమత్కార పద్యాలు మాత్రమే ఉన్నాయి 6thలో. చాలా సింపులే కదా, 5 అంటే సింపులే. అన్ని చమత్కార పద్యాలే. 6లో ఉన్నవన్నీ కూడా చమత్కార పద్యాలు. ఇక్కడ 7thకి వచ్చేసరికి చమత్కార పద్యము, సుభాషితము, నీతి పద్యము అని 3 రకాలుగా విభజించబడి ఉన్నాయి. చమత్కార పద్యము, సుభాషితము, నీతి వాక్యం అని 3 రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్ 8కి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చదవండి ఆలోచించి చెప్పండి అని ఇక్కడ ఉంది. మనకి చూడండి, ఇక్కడ మీకు 3వ తరగతిలో 3, 4, 5లో ఏముంది, 6లో ఏమున్నాయి సోపానాలు, 7లో సోపానాలు ఏంటి, 8లో సోపానాలు ఏంటి అనేది మీకు ఫొటోస్ అందిస్తాను, వీడియోలో యాడ్ చేస్తానండి అవి కూడా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 6వ తరగతికి వచ్చేసరికి వినడం ఆలోచించి మాట్లాడడం అని ఇవ్వబడింది. 7కి వచ్చేసరికి కూడా వినడం ఆలోచించి మాట్లాడడం అని ఇవ్వబడింది. కానీ 8కి వచ్చేసరికి 8th క్లాస్కి వచ్చేసరికి చదవండి ఆలోచించి చెప్పండి అని ఇవ్వబడింది. సన్నివేశ చిత్రం ఏ రూపంలో ఇవ్వబడిందంటే చదవండి ఆలోచించి చెప్పండి అని ఇవ్వబడింది. ఇవి చిన్న చిన్న ట్రిక్సేనండి, కానీ బిట్ వచ్చే అవకాశం ఉంది. మీరు అవి గ్రహించరు, ఏ పాఠంలో ఏముందనేది గ్రహించరు. ఇక్కడ నెక్స్ట్ మనకి నెక్స్ట్ దాని తర్వాత ఉద్దేశ్యము, నేపథ్యము. చూడండి, మనకి ఉద్దేశ్యము నెక్స్ట్ నేపథ్యం లేదు, దీనికి కొన్నింటికి ఉంటాయి. నెక్స్ట్ రచయిత గురించి. నెక్స్ట్ మన తొల్లాగే పాఠము నెక్స్ట్ సారాంశము ఉంటుంది. కానీ ఇక్కడ 8కి వచ్చేసరికి ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యిందండి. ఇంతవరకు మనకి ప్రక్రియ గురించి చెప్పలేదు. ప్రక్రియ అంటే ఏంటో చెప్పలేదు, కానీ ఇక్కడ మనకి కొన్నింటికి మాత్రం ప్రక్రియ గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియలు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, చదివేయాలి. ప్రక్రియలు అంటే ఏంటి? కథానిక, కథ, వ్యాసము, గేయము, శతకం అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలండి. ఈ ప్రక్రియలు మాత్రం మీరు తప్పనిసరిగా నేర్చేయాలి. నెక్స్ట్ ఇవి చేయండి అని చెప్పేసి మనకి విద్యా ప్రమాణాలని ఇచ్చారు. విద్యా ప్రమాణాలను ఏ పేరుతో ఇచ్చారండి? ఇక్కడ మనకి ఇవి చేయండి అనే పేరుతో ఇవ్వడం జరిగింది. అందులో మనకి 3 విద్యా ప్రమాణాలు అనగానే మీరు చెప్పేయాలి. ఏంటవి? అవగాహన, ప్రతిస్పందన, నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. చూడండి, వ్యక్తీకరణ, సృజనాత్మకత. నెక్స్ట్ మనకి భాషాంశాలు. ఈ 3 కూడా మనకి మూడింటిగా మనకి చెప్పాం కదండి, భాషాంశాలు, పదజాలము, వ్యాకరణాంశాలు అని చెప్పేసి 3 విద్యా ప్రమాణాలుగా షార్ట్కట్గా చేస్తారని చెప్పుకున్నాం కదండి, భాషాంశాలు, వ్యాకరణాంశాలు. నెక్స్ట్ మనకి ఏమో ఇవ్వబడిందంటే ప్రాజెక్ట్ పని. నెక్స్ట్ పాఠాంత పద్యం అనేది ఇవ్వబడిందండి. పాఠాంత పద్యము దాని భావంతో కలిపిన వివరణ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇలా ఇవ్వడం జరిగిందండి. పాఠాంత పద్యము దాని భావము.
పాఠాంత పద్యము దాని యొక్క భావం అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, పాఠాంత పద్యం ఏంటి, అది ఎవరు రచించారు, దాన్ని ఎవరు రచించారు, నెక్స్ట్ దాని యొక్క భావం ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి. పాఠాంత పద్యం అనేది నేర్చుకోవాలి. ఇక్కడ పద్యాలు పాఠాంత పద్యము అనే పేరుతో ఇవ్వబడ్డాయి. అదే 6th చమత్కార పద్యం అని ఇవ్వబడ్డాయి. అక్కడ 5 పద్యాలు మాత్రమే ఉన్నాయి. 7th వచ్చేసరికి చమత్కార పద్యము, సుభాషితము, నీతి వాక్యము అని ఇవ్వబడ్డాయి. ఇక్కడ 8th వచ్చేసరికి పాఠాంత పద్యము ఏ పేరుతో ఇవ్వబడ్డదండి, పాఠాంత పద్యము అనే పేరుతో ఇవ్వబడింది. ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి సూక్తి ఇవ్వబడింది. ఈ పాఠంలో నేర్చుకున్నవి సూక్తి ఇవ్వబడింది కదండి. నెక్స్ట్ సూక్తి తర్వాత ఈ పాఠంలో నేర్చుకున్న వాటిని మనం ఏంటని చెప్పాం కదండి. మీకు వచ్చాయి, నాకు నచ్చిన అంశము, నేను గ్రహించిన విలువ, సృజనాత్మక రచన, భాషాంశాలు, ఇలా వాళ్ళు నేర్చుకున్నవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ సూక్తి అనేది మీరు తప్పనిసరిగా నేర్చుకోండి. నేను ఆల్రెడీ సూక్తులన్నీ ఒక వీడియో చెప్పాను కదండి. సూక్తి అనేది మీరు తప్పనిసరిగా నేర్చుకోండి. నెక్స్ట్ ఒక దినోత్సవం అనేది ఇదంతా 8th క్లాస్ ప్యాటర్న్ అండి. ఒక దినోత్సవం ఇవ్వబడుతుంది. దినోత్సవాలన్నింటి కోసం నేను వీడియో ఆల్రెడీ చేశాను. దినోత్సవాలన్నీ ఒక వీడియోలో మీరు చదవండి. నెక్స్ట్ ఉపాధ్యాయులకి సూచనలు అనేవి ఇవ్వబడ్డాయి. అవి ఉపాధ్యాయులకు సంబంధించిన సూచనలు. నెక్స్ట్ మేటి పద్యాలు అనేది ఇవ్వబడ్డాయి. ఈ మేటి పద్యాలలో భాగాలు అనేవి 2 భాగాలుగా ఉంటున్నాయండి. ఏంటేంటి, అక్షర విన్యాసం అనేది ఒకటి, పద్యాత్మక పొడుపు కథ అని చెప్పేసి ఒకటి ఇవ్వబడుతుంది. ఇవి మీరు తప్పనిసరిగా చదవాలండి. ఇవి మనకు బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ద్వక్షర పద్యం ఏది, త్రక్షర పద్యం ఏది, చతుర్వక్షర పద్యం ఏది, ఇలా బిట్ అడుగుతారు. అక్షర విన్యాసానికి చెందిందా లేదా పద్యాత్మక పొడుపు కథకు చెందినదా. చూడండి, మనకి పొడుపు కథలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మేటి పద్యం తర్వాత మనకి పాఠాంత అంశము, ఇగోండి ఇలా పాఠాంత అంశం అని ఒక కథ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక కథ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కథని ఎవరు రచించారు ఏంటి అనేది మీదన కిందన ఒకసారి చూసుకొని చదవండి. సో మీకు అర్థమైందా. మీకు 8th క్లాస్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సినవి ఏంటంటే ప్రక్రియ గురించి నేర్చుకోండి, రచయిత గురించి నేర్చుకోండి. నెక్స్ట్ ఉద్దేశ్యము, నేపథ్యము. ఇందులో మనకి కొన్నింటికి నేపథ్యాలు ఉంటాయి, కొన్నింటికి నేపథ్యాలు ఉన్నాయి, కొన్నింటికి లేవు. ఉద్దేశం అనేది ప్రతి పాఠ్యాంశానికి ఉంటుందండి. నెక్స్ట్ ప్రక్రియల గురించి నేర్చుకోండి. అంటే మీరు ఇవి ఎందుకు తెలియాలంటే మీకు యూట్యూబ్లో కూడా కొంతమంది పెడతారు, ప్రతి పాఠ్యాంశానికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఒక దగ్గర ఇవ్వడం జరిగింది అని, రచయితల గురించి ఇవ్వడం జరిగిందని. ఇలా ఇచ్చేటప్పుడు వాటిని మీరు ఒకసారి చూడండి. చూస్తే మీకు అన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి కాబట్టి మీరు ఈజీగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాఠాంత పద్యమే చూడండి, పాఠాంత పద్యం ఏమి ఇవ్వబడింది, సూక్తి ఏమి ఇవ్వబడింది, నెక్స్ట్ మేటి పద్యాలు ఏంటి, 1, 2, 3, 4, 5, 6, 7 ఇవనేవి మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలండి. ఉద్దేశము, రచయిత గురించి, పాఠాంత పద్యము, సూక్తి, మేటి పద్యాలు. ఈ మేటి పద్యాల్లో 2 భాగాలు ఉన్నాయని చెప్పాను కదండి. పద్యాత్మక పొడుపు కథలు అనేవి మరియు అక్షర విన్యాస పద్యాలు. అక్షర విన్యాస పద్యాలు అంటే ఏంటి, అక్షరాలు రూపకల్పన ఎలా ఉంది, అందులో కొమ్ములు, దీర్ఘాక్షరాలు లేకుండా ఓన్లీ తలగట్టులతోనే రాసేస్తారు ఒక పద్యం. అలా ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. ఆ స్పెషాలిటీ ఉన్నటువంటి అక్షర పద్యాలు ఏంటి, అక్షర విన్యాస పద్యాలు ఏంటి, పొడుపు కథలు ఏంటి, పొడుపు కథలతో ఉన్నటువంటి పద్యాత్మక కథలు ఏంటి అని చెప్పేసి మీరు మేటి పద్యాల్ని గమనిస్తూ చదవండి. ఇది మీకు 3rd, 4th, 5thలోని మరియు 6thలోని మరియు 7thలోని మరియు 8thలో ఉండేటటువంటి పాఠాంశాల రూపకల్పన మరియు మీరు నేర్చుకోవాల్సిన అంశాల గురించి అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.